టాటా WPL మ్యాచ్ నెంబర్ 10 ఎంఐ ఉమెన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే వీడియోలో చూసుకుందాం. సో ఈ రెండు టీమ్స్ కూడా 2 days బ్యాక్ మ్యాచ్ అండి. ఆ మ్యాచ్ లో యూపీ వారియర్స్ అయితే 150+ రన్స్ ని చేజ్ చేస్తూ 18 overs లోనే చేజ్ ని ఊహించి విన్ అయ్యారని చెప్పొచ్చు. సో దాంతో సీజన్ లోనే వాళ్ళ మొట్టమొదటి విన్ కూడా సాధించారు యూపీ వారియర్స్. సో ఇక ఈ మ్యాచ్ అయితే డివై పాటిల్ స్టేడియం లో జరగబోతుంది. ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నా బ్యాటింగ్ తీసుకున్నా పెద్ద చేంజ్ అయితే ఉండదు. కానీ బౌలింగ్ తీసుకుంటే అపోజిషన్ ని తక్కువ స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేసి చేంజ్ చేసి విన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటది. సో ఇక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గురించి చూసుకుంటే వాళ్ళు ఈ సీజన్ లో 4 మ్యాచ్ ఆడితే 2 మ్యాచెస్ విన్ అయ్యారు, 2 మ్యాచెస్ లాస్ అయ్యారు. సో మిక్స్డ్ రిజల్ట్ ఉందని చెప్పొచ్చు వాళ్ళకి. వాళ్ళ బ్యాటింగ్ లో ఓపెనింగ్ సెట్ అవుతలేదని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో అమన్జోత్ కౌర్ కి ప్రమోషన్ వచ్చినప్పటికీ తను కొంచెం స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పొచ్చు. 30+ రన్స్ స్కోర్ చేసినప్పటికీ జీ కమ్లీన్ అయితే అంత క్లిక్ అవుతలే ఓపెనింగ్ లో. నాట్ స్కివర్ బ్రంట్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా 65 రన్స్ అయితే స్కోర్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ లాస్ట్ మ్యాచ్ లో ఎక్కువ రన్స్ అయితే స్కోర్ చేయాలని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ ఓవర్సీస్ బ్యాటర్స్ నికోలా కోరా అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. బ్యాట్ తోనే కాదు ప్రతి మ్యాచ్ లో బాల్ తో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆల్రౌండర్. సో తను బాగా పర్ఫార్మ్ చేయడంతో హెలీ మ్యాథ్యూస్ అయితే వాళ్ళు ప్లేయింగ్ లెవెల్ లో సెట్ చేయలేకపోతున్నారు. దాని వల్ల వీళ్ళకి ఓపెనింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, మంచి స్టార్ట్స్ రాక. అమెలియా కేర్ అయితే ఒక మ్యాచ్ లో ఓపెనింగ్ చేస్తే ఒక మ్యాచ్ లో మీలాడ్ లో ఆడిపిస్తున్నారు. సో లాస్ట్ మ్యాచ్ లో తనకు బ్యాటింగ్ రాలేదని చెప్పొచ్చు. సో దీని వల్ల తన బ్యాటింగ్ కూడా చాలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది బౌలింగ్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ. సో ఒక ప్రాపర్ ప్లేయింగ్ లెవెన్ అయితే సెట్ చేసుకోగలగాలి ముంబై ఇండియన్స్ వీలైనంత తొందరగా. లోవర్ ఆర్డర్ లో సజీవన్ లాంటి మంచి బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ లాస్ట్ మ్యాచ్ లో తను కూడా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సో బ్యాటింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కి. కానీ బౌలింగ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అందరు కూడా. అమెలియా కేర్ గానీ, నికోలా కోరే గానీ, నాట్ స్కివర్ బ్రంట్ గానీ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఇక లాస్ట్ మ్యాచ్ లో సైకా ఇష్క్ అయితే డ్రాప్ చేసిళ్ళు. సో తనైతే వీళ్ళ మెయిన్ స్పిన్నర్ గా చెప్పుకోవచ్చు. తనని మళ్ళీ ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకొస్తే బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేనైతే. మరోవైపు యూపీ వారియర్స్ గురించి చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ మెగ్లానింగ్ బ్యాటింగ్ స్ట్రగుల్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఈ సీజన్ లో అంత ఫామ్ లో అయితే లేదు తను. కిరణ్ నవగిరి ఫస్ట్ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ తర్వాత మ్యాచెస్ లో అంత పర్ఫార్మ్ చేస్తారని చెప్పొచ్చు. వీళ్ళకి ఓపెనింగ్ లో మంచి స్టార్ట్స్ రాకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. లిచ్ఫీల్డ్ మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ఓపెనింగ్ లో కరెక్ట్ స్టార్ట్స్ రాకపోవడం వల్ల తన ఫామ్ కూడా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక వీళ్ళకి ఒక పాజిటివ్ విషయం ఏంటిదంటే లాస్ట్ మ్యాచ్ లో హర్లిన్ డియోల్ అయితే ఫామ్ లోకి వచ్చింది. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 60+ రన్స్ స్కోర్ చేసి చేజింగ్ లో ఫస్ట్ విన్ అయితే అందించింది యూపీ వారియర్స్ కి ఈ సీజన్ లో. లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో ట్రయాన్ కూడా చాలా మంచి క్విక్ ఫైర్ నాక్ ఆడిందని చెప్పొచ్చు. 11 balls లో 27 రన్స్ తోని. ఇక బౌలింగ్ గురించి చూసుకుంటే వీళ్ళకి క్రాంతిక్ గౌడ్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. శిఖా పాండే మంచి ఎకనామికల్ గా ఇస్తుంది. దీప్తి శర్మ గానీ, సోఫీ గానీ మంచి బౌలింగ్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళకి బౌలింగ్ లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వీళ్ళ మెయిన్ లెగ్ స్పిన్నర్ ఆశా శోభన్ అయితే అంత ఫామ్ లో లేదని చెప్పొచ్చు. ఎక్కువ రన్స్ అయితే లీక్ చేస్తుంది. ఆల్మోస్ట్ 10 పైన అయితే ఉంది తన ఎకానమీ రేటు. వికెట్స్ కూడా ఎక్కువ తీస్తలేదు. సో స్పిన్ లో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు ఆశా శోభన ఫామ్ వల్ల. వీళ్ళకి మ్యాచ్ ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే WPL IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.